హాయ్ రాకేష్ గారు. హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని. హలో అండి. యా, సో గుడ్ టు సీ. ట్రైలర్ చాలా చాలా బాగుంది. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఈస్ దట్ వై యూ చూస్ వినోద్? ఎందుకంటే చాలా విలనిజంగా చాలా మంచి రగడ్ లుక్స్ అన్ని ట్రై చేస్తున్న అతన్ని ఒక ఊసరవల్లి టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్కి ఎందుకు బిల్డ్ చేయాలని అనిపించింది? వై? ఓకే, ఇనిషియల్గా మేము చాలా ఆడిషన్స్ చేసామండి. తెలుగు వాళ్ళనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మేము చేయడం జరిగింది. తర్వాత మేమేం రియలైజ్ అయ్యామంటే ఇక్కడ మనకి దొరకలేదు. అన్ఫార్చునేట్లీ మనకి ఇక్కడ దొరకలేదు. తర్వాత మేము సరే క్లోజర్ టు మన తెలుగు నేటివిటీ చూసుకున్నాం. అప్పుడు మేము ఆడిషన్లోనే మాకు వినోద్ దొరికాడు అనమాట. అండ్ వాట్ యూ రైట్లీ సెడ్ ఈజ్, ఇప్పుడు తిని చేసిన ప్రీవియస్ ఫిల్మ్స్ తీసుకోండి, అదంతా యా ఇంటెన్స్ అండ్ విలనిజం అదంతా ఉంటుంది. బట్ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. అమ్మ, అసలు మీరు సినిమాలో చూస్తారు కదా అసలు. యాక్చువల్లీ నా పేరు శివాలోనే హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాక్చువల్లీ. యా సో వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ వినోద్. సో వినోద్నే స్క్రిప్ట్ చూస్ చేసుకుందంటారు? స్క్రిప్ట్ వినోద్నే చూస్ చేసుకుంది. ఐ బిలీవ్ దట్ స్క్రిప్టే అందరిని చూస్ చేసుకుంటుందండి. నా బిలీఫ్ అయితే అదే. సో ఇన్ దట్ వే యా. వినోద్ గారు, సో హాయ్. సో మీకు ఎలా అనిపించింది స్ట్రైట్ అవే తెలుగు ఫిలిం యాజ్ ఎ మెయిన్ లీడ్గా యు ఆర్ డూయింగ్ దిస్? సో ఎలాంటి ఛాలెంజెస్ అనిపించింది యాక్చువల్లీ? ఎనీ లాంగ్వేజ్ బ్యారియర్ ఏమైనా అనిపించింది? తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు యాక్చువల్లీ మీరు. థ్యాంక్ యూ. యా, డెఫినెట్లీ లాంగ్వేజ్ ఒక ఛాలెంజ్. దెన్ ఈ స్క్రిప్ట్ చాలా రియలిస్టిక్ అప్రోచ్ అండి. సో ఆ వరల్డ్, ఆ లైఫ్ అది కొంచెం అవే ఫార్ మీ. సో అది కొంచెం ఛాలెంజ్. దెన్ బట్ వీ రిహర్స్డ్ అ లాట్. వీ రిహర్స్డ్ 1.5 monthsకి వీ రిహర్స్డ్. సో దట్ హెల్ప్ మీ అ లాట్. యా. Hi, I'm Srivatsan. Hi, Srivatsan. Hi, Vinod. You started your career as a child artist. Yeah. So, how did, seeing life from two ends of the spectrum, like a child actor and a matured actor, could you just tell a little bit of your journey and like how different was it back then and now? Yeah. Oh God, okay. Have to look back. Yeah, it is totally different because as a child artist, I didn't even know what I was doing. I didn't know what I was doing. I was not at all aware of the things going around me. I just go to the shoot, whatever they say, I'll do. That's it. Even as an actor, I didn't have much, in me at that time. But now it feels like, oh God, okay, we have come. It took these many years to at least get small maturity as an actor. So yeah, it feels long ago, so long like that. Playing Lakshman, Lakshman is actually not an easily likable character. Ultimately he's a flawed character, but he is the protagonist of the film. So yeah, how do you actually connect with such a character? Because our belief system and everything will be totally different in real life, but you need to find a soul to play it. So how did you find the soul of Lakshman while you played it? Yeah, very interesting question. Because as you said, this character is, how to say it, it's very lovable and you will love to hate him, that kind of a character. So that was the first attraction towards this character. And the one point I could hold on is whatever he does, it will be very honest too. From himself, it will be very honest. He believes in whatever he does. So that was the one point I could hold on as an actor to perform. And I've done many negative characters. Okay, so but adanta chala extreme negative characters. But idi Lakshman, ela cheppali, మన నైబర్హుడ్లో ఆర్ మన ఇంట్లో ఉన్న ఒక విలన్. సో ఇది ఇంకా చాలా డేంజరస్ నెగటివ్ క్యారెక్టర్ ఇది. Can I have the director, please? Sir, ఈ సెక్టర్ ఆఫ్ లైఫ్ లైక్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్ని మీరు ఆ రిలేషన్షిప్ అనేది మీరు ఎలా పోర్ట్రే చేశారు? బికాస్
ఇది అల్టిమేట్లీ వీళ్ళు విడిపోవాలని కోరుకోవాలా లేకపోతే కలిసి ఉండాలని కోరుకోవాలా? ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ డిఫికల్ట్ బ్యాలెన్స్ టు, అంటే రెగ్యులర్ రిలేషన్షిప్లో అయితే మనకి వీళ్ళిద్దరూ కలవాలి ఆఖరికి అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే క్లియర్లీ వరలక్ష్మి ఈజ్ ద మోర్ రెస్పాన్సిబుల్ పార్ట్నర్ అండ్ హీఈస్ ద ఇర్రెస్పాన్సిబుల్ పార్ట్నర్. సో ఇలాంటి రిలేషన్షిప్ని పోర్ట్రే చేయడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి? సో డెఫినెట్గా మీరు అన్నదే అండి, అంటే ఇప్పుడు వాళ్ళు కలవాలా విడిపోవాలా ఉండాలా వద్దన్నది మనకి సినిమా చూస్తున్న ప్రాసెస్లో ఒకటి అనిపిస్తుంది కదా. సో నేను ఫైనల్గా నేను గట్ ఫీలింగ్గా తీసుకుంది ఏంటంటే కలవాలి లేకపోతే వద్దు అని ఈ సిస్టమ్స్లో కాకుండా ఒక డిసిషన్ ఎలా తీసుకున్నారనేది చెప్పడమే మెయిన్ ఇంపార్టెంట్ లాగా తీసుకున్నాం. ఎవరే డిసిషన్ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, దాని సిచ్యువేషన్ ఏంటనేది మేజర్ టార్గెట్గా పెట్టుకున్నాను. సో సెకండ్ ఏంటంటే ఈ లైఫ్ని చాలా దగ్గర నుండి నేను చూశాను. అది సో మేజర్ క్యారెక్టర్స్ని ఇలా ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఏంటంటే రియల్ లైఫ్లో చాలామందిని చూసాము, వాళ్ళతో ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్లో ట్రావెల్ అయ్యాం కాబట్టి సో దాన్ని కొంచెం కామిక్ సెన్స్లో ఒక కామెడీ వేలో సీరియస్ కాకుండా చెప్పే విధంగా ట్రై చేస్తాను. సో నాకు వన్ ఆఫ్ ద ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్కి నేను బాగా ఇష్టపడే డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గారు, జంజాల్ గారు. వాళ్ళు ఒక ఫన్ని క్రియేట్ చేస్తూనే ఉంటారు, అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఏదో ఒక సోషల్ థీమ్ ఇంటర్నల్గా రన్ అవుతుంటుంది. సో ఆ బేస్లో ప్లాన్ చేసాం. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, అదే యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పారు అంటే చాలా దగ్గరగా చూశానని చెప్పేసి, అయితే ఈ లత్కోర్ లక్ష్మణ్ అనే క్యారెక్టర్ని అంటే మీ రియల్ లైఫ్లో ఎవరు, అది మీరా, మీ ఫ్రెండ్సా, లేకపోతే ఎవరైనా ఉన్నాయా క్యారెక్టరిస్టిక్స్? అంటే ఫస్ట్ నేనే ఉన్నాను సార్ ఒక టైంలో. దాని తర్వాత స్లోగా నా ఫ్రెండ్ సర్కిల్లో ఇంకా కొంచెం దాని హెవీనెస్ చూశాను. సో నాకన్నా బెటర్గా చాలామంది ఉన్నారనే ఉద్దేశంతో దీని మీద ఫోకస్ చేసి తీద్దామనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నాను. మరి క్రెడిట్స్ ఇస్తారా వాళ్ళకి కూడా ఇప్పుడు నెక్స్ట్? ఇది డెడికేట్ చేస్తాం సార్, క్రెడిట్స్ కదా. అనుష గారు అంటే యాక్చువల్లీ మీరేమో ఇక్కడ చూడడానికి కొంచెం మోడర్న్గా ఉన్నారు, అక్కడ చూస్తేనేమో అసలు మామూలు చీర కట్టుకుని ఒక 10 మందితో గొడవ పడతా అలా కనిపిస్తున్నారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటంటే జస్ట్ డైరెక్టర్ చెప్తే చేసేయడానికి ఉండదు. యాక్చువల్గా మీకు కూడా ఏదైనా రియల్ లైఫ్ అంటే వాళ్ళు అలాంటివి చూసి అలాంటివి బాగా ఇచ్చేస్తే తప్ప నుంచి, సో మీ తరపు నుంచి దానికి ఎలాంటి ఎఫర్ట్ పెట్టారు, సో అది ఎలా స్క్రీన్ మీద ఎలా ట్రాన్స్లేట్ అయింది? అది హాయ్ అండి, అది మీరు చెప్పినట్టే ఫర్ మీ ద ఇన్స్పిరేషన్ ఫర్ ద ఉమెన్ అరౌండ్ మీ, లైక్ నా మెయిన్లీ మై మదర్ ఆర్ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఎలా ఉంటారో, అంటే ఆ చిన్న చిన్న డ్రీమ్స్ ఏముంటాయో ఫస్ట్ ఏదైతే ఫ్యామిలీ వస్తుంది, అలాంటి ఒక థాట్ ప్రాసెస్. ఇప్పుడు ఈవెన్ మై మదర్ ఫర్ దట్ మ్యాటర్, షీ వాజ్ మెయిన్లీ పర్సిస్టెంట్ అబౌట్ ఇది నేను యాజ్ అ ఉమెన్ ఐ హ్యావ్ టు బీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, బాగా చదువుకోవాలి, ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్లో షీ వాజ్ దేర్. సో అది ఈ క్యారెక్టర్ కూడా ఒక కొడుకు ఉంటాడు, సో హీ హ్యాస్ టు గో టు ఇంగ్లీష్ మీడియం, ఖచ్చితంగా నేను ఇంగ్లీష్ మీడియంకే పంపిస్తాను, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో నేను ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ని నా చుట్టూ ఉన్న లైక్ మదర్స్ దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. రాకేష్ గారు, అంటే మీరు జస్ట్ బాహుబలిలో ఒక 5 సినిమా అంటే ఒక క్యారెక్టర్లో కనిపించారు, దాని తర్వాత హీరో కింద కూడా ఒక సినిమా చేశారు. అంటే రాకేష్ బాగా అంత డబ్బులు ఉన్న వ్యక్తి, అంటే బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తున్నారు సార్? అదే సార్, ఫస్ట్ డబ్బులు అనేది డెఫినెట్గా అవసరం సినిమా చేయడానికి. కానీ బేసికలీ సినిమా పిచ్చి, ఇప్పుడు కొన్ని స్టోరీస్ చెప్పాలనిపిస్తుంది మనకి, అది నేను యాక్టర్గా చెప్పచ్చు, కొన్ని ఏమో నేను యాక్టర్గా చెప్పలేని కొన్ని స్టోరీస్ ఉంటాయి. అదేమైనా ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలని మనకి ఒక స్టార్ట్ అవుద్ది, ఎందుకో చిన్నగా స్టార్ట్ అయ్యి. సో నాకేంటంటే అదే డబ్బులు అనేది తెచ్చుకోవటమే సార్. ఒక బడ్జెట్ వేసుకుని ఇలాంటి పలానా కథకని ఇంకా వాళ్ళని వీళ్ళని అడిగి తెచ్చుకోవటమే ఇంకా. సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారా దానికి కూడా ఏమన్నా? లేదులే, ఇప్పుడే వచ్చింది ఐడియా. ఇప్పుడే వచ్చిందా? ముందు వచ్చింటే చేసేవాళ్ళు. అయితే యాక్చువల్గా పురిజనాలు వచ్చిన తర్వాత ఏంటంటే సినిమా స్టైలే కాదు, సినిమా టైటిలింగ్ స్టైల్ కూడా మారిపోయింది. ఒక ఈడియట్ ఇలాంటి వాటితో కూడా బ్లాక్ బస్టర్లు కొట్టారు. అవునండి. దీనికేమో ప్యాక్ మేడలను సీరియస్ పెట్టారు, లోపల చూస్తేనేమో లత్కోర్ లక్ష్మణ్ చేసే పనులు మామూలుగా లేవు. ఆ లత్కోర్ లక్ష్మణ్ అంటే ఇంక ఈజీగా కనెక్ట్ అయ్యేదేమో జనాలకి. యాక్చువల్గా అలా కూడా ట్రై చేసామండి, ఇంట్రెస్టింగ్గా హీరో క్యారెక్టర్ మీద వెళ్ళిపోదాం, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అనేది మొత్తం హీరోయిన్ నుంచే ఉంది కాబట్టి హీరో టైటిల్ మీద వెళ్తాం. కానీ కోర్ అనేది మాకు సడన్గా మళ్ళీ కొంతవరకు బాగానే ఉంటుంది, ఎక్సైట్ చేయొచ్చు, బట్ కోర్ అది కాదు, కోర్ ఇంకొకటి అది. సో కోర్కి వెళ్ళిపోదాం మనం. కోర్ కొంచెం టైటిల్ అంత స్ట్రైకింగ్గా లేకపోయినా కూడా జనాలు థియేటర్కి వచ్చినాక అరే
ఈ మంచి టైటిల్ అనిపించేలాగా ఉండాలని. వచ్చిన తర్వాత రిలీజ్ అయ్యే కన్నా కూడా తీసుకురావడానికి ఇంపార్టెంట్ కదా జనాలని. అవునవునండి, అదే చాలా ట్రై చేసామండి, చాలా తీస్మార్క్ అని అనుకున్నాం, ఇంకా 2-3 అనుకున్నాం. లత్కోర్ లక్ష్మణ్ మీద కూడా 2-3 అనుకున్నాం, కానీ ఎందుకు ఇదే మాకు హోల్ అందరికీ ఈ టైటిల్ కరెక్ట్ ఏమో అనిపించింది అనమాట. సార్ నీలగిరి గారు ఇక్కడ సార్ ఇక్కడ అక్కడ సార్ కాదు సార్, అసలు నాకు తెలిసినంత వరకు లత్కోర్ లక్ష్మణ్ అనేవాళ్ళు బై బర్త్ ఉండరు, మనకున్న చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి తయారవుతారు. ఒకసారి లత్కోర్ లక్ష్మణ్ లాగా తయారైన వాళ్ళని మనం మార్చలేం, ఎందుకంటే వాళ్ళు ఇంకా అక్కడిలోకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి మళ్ళీ మార్చలేం. ఒక సినిమా అనేది మీడియం ద్వారా చెప్తున్నప్పుడు, ఒక మంచి మాస్ మీడియం ద్వారా చెప్తున్నప్పుడు హీరో అనేవాడిని ఫైనల్గా మనం మంచిగానే చూపిస్తాం. ఇక్కడ లత్కోర్ లక్ష్మణ్ మంచిగా మిగులుతాడా, లేకపోతే ఇంకెట్లాగూ మార్చలేం కాబట్టి వదిలేస్తాం మనం. సార్ అది మేజర్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఆ క్యారెక్టర్ త్రూ ద్వారా వాడు మారతాడు లేదంటే అలాగే ఉంటాడు అన్న కంటే కూడా నేను బాగా చెప్పదలుచుకుంది ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎవరు ఉండొద్దు అన్న దాన్ని నేను చెప్పదలుచుకున్నాను. సో ఆ క్యారెక్టర్ ఎండింగ్ వరకు ఏంటంటే ఇప్పుడు ఆ పాయింట్ నేను చెప్పకూడదు, అంటే మారాడు లేదా మారలేదు ఈ పాయింట్ చెప్పకూడదు. సర్కమ్స్టాన్సెస్ గురించి మాట్లాడాను నేను. ఓకే, అంటే ఇప్పుడున్న స్ట్రాటజీలో రోజుకు ఒక కొత్త యాప్లు వచ్చేసి రకరకాలుగా మారుతున్నారు మనుషులు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఫస్ట్ నుంచి దుర్మార్గులు చెడ్డవాళ్ళు కాదు, కానీ ఆ సిస్టమ్ మారుస్తుంది. దీనికి సంబంధించి ఏమన్నా చెప్తున్నారా? ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా కానీ వీటి వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిన్న ఫ్యామిలీస్ కొద్దిగా మెచ్యూరిటీ ఉన్నోళ్ళు ఎవరైనా మారారండి, కొద్దిగా అది ఇన్కంప్లీట్గా ఉంటారు కొంతమంది. 50-50గా ఉండేవాళ్ళే ఇట్లాంటి లత్కోర్ లక్ష్మణ్ లాగా మారటానికి ఛాన్సెస్ ఉంటాయి. అవును సార్, దీన్ని అంటే నేను చెప్పదలుచుకున్నదంటే ఒక లేజీ ఒకటి క్రేజీ అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లాగా అనుకున్నాను సార్. లేజీగా ఉంటారు, ఈజీ మనీ కోసం ట్రై చేసే ప్రాసెస్ లాగా ట్రై చేస్తూ ఉంటారు. సో అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో లేకపోతే మన ఫ్రెండ్ సర్కిల్లో సరౌండింగ్ సర్కిల్లో మనం చాలా నీతులు చెప్తూ ఉన్నాం, పర్సనల్ లైఫ్లో మాత్రం ఇంటికి వస్తే టార్చర్ చూపిస్తాం. అది ఆ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ ఉంది సార్, అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కూడా చూసారండి మీరు ఆ క్యారెక్టర్? చాలా చూశాను. సో ఇవన్నిటిని మెన్షన్ చేసుకుంటూ అసలు అంటే తన వేలో తను వెళ్ళే ప్రాసెస్లో తన వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడు తనగట్టే ఒక పేక మెడల్ కానీ తనగట్టే ఒక గాల్లో ఆలోచన వల్ల ఒక ఫ్యామిలీ సఫర్ అయ్యే విధానాన్ని కొంచెం ఎంటర్టైన్ వేలో చూపిద్దామని ఉద్దేశం సార్. అది కానీ పేకమేడల్ అనేది ఇట్ సెల్ఫ్ కొంచెం నెగిటివ్ టైటిల్. ఆ నెగిటివ్ టైటిల్తోని ప్రేక్షకులకు ముందుకు రావాలని చెప్పేసి అనుకుంటే, ఇందాక యాంకర్ మాట్లాడుతూ ఒక బలగం టైప్ ఆఫ్ కంటెంట్ ఉందని చెప్పడం ఎంతో బాధ్యతతో కూడింది. అసలు ఆ టైటిల్ కన్నా దీనికి ఎటువంటి సంబంధం ఉంది, ఎలాంటి రిలేషన్ ఉంది? సో ఈ సినిమా సార్ ఇది బేసిక్గా ఇప్పుడు పేక మెడల్ అంటే మీ జనరల్గా గాల్లో మెడల్ అనేది అర్థం. సో నా ఉద్దేశం ఏంటంటే ఇది కథ డిసైడ్ చేసిన టైటిల్ ఇది. ఇప్పుడు నేను ఏదో క్రేజీగా ఇప్పుడు థియేటర్కి రప్పించడం కోసం వాంటెడ్గా హీరోయిన్ పేరో లేకపోతే హీరో పేరో పెట్టి ఏదో జిమ్మిక్ చేయాలని ఉద్దేశం కాదు. నా ట్రైలర్ కూడా నేను సినిమాలో ఏం చెప్పదలుచుకుంటున్నాను, నా అప్రోచ్ ఏంటి అన్నది కూడా క్లిస్టల్ క్లియర్గా అర్థమయ్యేలాగే చేద్దాం. రాకేశ్వరయ్య గారు చాలా తెలివిగా ఈ సినిమాలో నేను నెగిటివ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను చేయకూడదని చెప్పి పాపం అమాయకంగా తమిళ్ నుంచి వినోదం తీసుకొచ్చారా, లేకపోతే మీరు చేయడానికి కుదరలేదా? సార్ ఫ్రాంక్లీ సార్ నాకేంటంటే ఇది అలా లేదు సార్, అలా లేదు. నెగిటివ్ వెళ్ళి ఇంక్లైన్డ్ ఫిలిం అని అలా ఏం లేదు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన మొత్తం నేను నెగిటివ్ రోల్స్. ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్గా ఏమైనా ఉంటే నేను చాలా స్ట్రాంగ్గా కోర్ ఉన్న క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే చేయాలనే ఉంది నాకు. సో అది కాదు, వినోద్ అంతా చేయలేరని బెటర్ యాక్టర్ కావాలని. దీనికి డెఫినెట్గా బెటర్ యాక్టర్ కావాలి. అండ్ ఇప్పుడు నేనైతే ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ అంటే మీకంటే వినోద్ బెటర్ యాక్టర్ అనేది మీ ఫీలింగా? డెఫినెట్గా ఈ సినిమాలో అయితే సార్, ఈ సినిమా నేను చేస్తుంటే వినోద్ కంపేర్ చేసుకుంటే సార్ వినోద్ ఫార్ బెటర్. యా, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. హలో నీలగిరి గారు సార్, మీ ట్రైలర్ చూసిన తర్వాత గాల్లో మేడలో ఒక సామాన్యుడు
రేపు అలా అయిపోదాం, రేపు ఇలా అయిపోదాం అని మాలాంటి వాళ్ళు అందరూ ఆలోచించుకుని అవి పేక మేడలుగా కూలిపోవటం జరుగుతుంటుంది. అది చూపించారు. కంగ్రాట్స్. థ్యాంక్స్ సార్. ముందుగా థ్యాంక్ యూ సార్. భర్త డబ్బులు అడిగితే భార్య ఇవ్వద్దు అని చెప్పే చాలా క్యారెక్టర్లు మేము చూసాం. అది ఇన్స్పైర్గా తీసుకుని చేశారా, లేకపోతే మొన్న పొలిటికల్లో ముద్రగడ పద్మనాభం గారు ఒకటి చెబితే వాళ్ళ అమ్మాయి వచ్చి మా నాన్న మాటలు ఏమి నమ్మకండి, ఈయనకి మెంటల్గా కొంచెం అని దాన్ని తీసుకుని చేశారా ఈ డబ్బులు అడిగే క్యూఆర్ కోడ్? వీటన్నిటికంటే కానీ బతుకు జట్కా పడిన ఒక ప్రోగ్రామ్ ఉంది కదా సార్, అలాంటి లైఫ్లు చాలా చూసి చేశాను సార్. ఇది బతుకు జట్కా పడిన ఒక ప్రోగ్రామ్ ఉంది కదా సార్, ఏది కానీ కొన్ని సీజన్ల నుంచి రన్ అవుతా ఉంది తమిళ్లో. అది పాన్ ఇండియన్ ప్రోగ్రామ్ అది సార్. అందుకేనా మీరు ఆ ట్రైలర్ లో కూడా వెనకాల డిస్ప్లే చేశారు దాన్ని, బతుకు జట్కా? అవును అవును, దానికి నేను ఫ్యాను, వినోద్ కూడా ఫ్యాన్. అక్కడ ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటాడు. సో హాయ్ అండి, రాకేష్ గారు. మీరు అంటే మొన్న ఇంటర్వ్యూలో కూడా నాకు మెన్షన్ చేశారు, అంటే యూ హ్యావ్ వెరీ గుడ్ అసోసియేషన్ విత్ ప్రభాస్ గారు కదా. అంటే ఇప్పుడున్న రోజుల్లో సినిమాకి ఒక ట్వీట్ కూడా చాలా ఇంపార్టెంట్, అంటే ప్రమోషనల్ వైజ్ కాల. మీరు ఏమైనా ప్రభాస్ గారికి చెప్పారా సినిమా గురించి ఏమన్నా? నేను అంటే ప్రభాస్ గారిని ఏమైనా రిలీజ్ దగ్గర అడుగుదామని చెప్పాను. సో యు ఆర్ రెడీ టు ఆస్క్ హిమ్? నేను అందరిని అడుగుతానండి, నాకు అలా ఏమీ లేదు. ఉన్న యాక్టర్స్, డైరెక్టర్స్ అందరు నేను ఎవరైతే పనిచేశానో, ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అందరు తెలుసు. ఎందుకంటే అలా వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వటం అలా ఇలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కోసం నేను అందరిని అడుగుతా. సో ఇన్ఫ్యాక్ట్ కొందరు రెడీగా కూడా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే లేటర్ క్లోజర్ టు ద రిలీజ్ నేను తెద్దామని. అండ్ ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మీరు యాక్చువల్లీ తెలుగులో మీరు పాన్ ఇండియన్ హీరోస్తో వర్క్ చేశారు, అండ్ అక్కడ కన్నడ అండ్ ఇక్కడ తమిళ్. వై డోంట్ అంటే అదర్ లాంగ్వేజెస్లో కూడా ఈ మూవీ ఎందుకు మీరు రిలీజ్ చేయట్లేదు అని అంటే ఎవరైనా అడిగారా? నేనే అడుగుతున్నా. బట్ గుడ్ క్వశ్చన్ అండి. బేసికలీ ఏంటంటే మాకు ఫస్ట్ ఇది తెలుగు నేటివిటీతో తీసిన సినిమా. ఇది మనకి ఉన్న ఎనర్జీ కూడా ఏదైతే ఉందో మా ఎనర్జీ మొత్తం తెలుగులో పెట్టి తెలుగులో ఫస్ట్ మన జనాలకి అంతా పంపించిన తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ అనుకున్నాం వినోద్ తమిళ్లో తనకి మార్కెట్ ఉంది కొంచెం, సో అలా ఏమన్నా మనం 2 బైలింగ్వల్ చేద్దామా అని. బట్ లేటర్ వీ రియలైజ్ దట్ ఓన్లీ తెలుగులోనే కాన్సన్ట్రేట్ చేద్దామని, ఒక తెలుగు సినిమాలకు ప్రొజెక్ట్ చేద్దామని. అంతే. రాకేష్ గారు ఇక్కడ సార్. సో స్కానర్తో డిఫరెంట్ ప్రమోషన్ అయితే చేశారు, డిఫరెంట్ వే ఆఫ్ ప్రమోషన్ ఉంది. బట్ మీరు ప్రొడక్షన్ కోసం స్కాన్ చేసి ఏమన్నా లాస్ అలాగా ఏమన్నా ఇవ్వడం ఏమన్నా, లేదంటే స్కానర్ పని చేయకుండా ఉండే సిచ్యువేషన్? లేదు సార్, ఆ ఐడియాసే రాలేదు, ఎవరు చేయలేదు కూడా. ఈ స్కానింగ్ ఐడియా కూడా మా మార్కెటింగ్ ఏజెన్సీ ఒకళ్ళు ఉన్నారు సార్. సో వాళ్ళు వచ్చిన వాళ్ళ ఐడియా అనమాట ఇది. అండ్ వినోద్ గారితో ప్రమోషన్స్ చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. నిన్న కూడా ఒక వీడియో చూసాము, బాల్ తగులుతుందా వెయిట్ చేస్తున్నారు, ఏం చూస్తున్నారు వెళ్ళండి అన్నట్టు. సో ప్రమోషన్స్ అంత గట్టిగా ప్లాన్ చేస్తున్నారు, మూవీ పైన ఎంత కాన్ఫిడెంట్గా ఉంది? సో ప్రమోషన్స్ కూడా ఇన్ఫ్యాక్ట్ మేము చాలా ఆల్మోస్ట్ 2.5-3 months నుంచి ఆలోచించి బ్రెయిన్ స్ట్రామ్ చేసి ఇవన్నీ అంత ఫిల్టర్ చేసిన తర్వాత వస్తున్న ఈ కాన్సెప్ట్స్ అనమాట. ఐఎమ్ గ్లాడ్ దట్ మీ అందరికి నచ్చుతుంది అండ్ మీరు రిలేట్ అవుతున్నారు. ఈ ప్రమోషన్స్ అయితే ఇలాగే మెయింటైన్ చేస్తూ వెళ్తున్నామండి. అండ్ అదొకటి. సారీ, మీ సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? సో చాలా అండర్ ప్లే చేస్తున్నామండి ఈ ప్రమోషన్స్ కూడా. చెప్పాలంటే ఎక్కువ చేయకుండా చాలా అండర్ ప్లే చేస్తున్నాం. ఐఎమ్ ష్యూర్ తప్పకుండా మీరందరు సినిమా చూసిన తర్వాత అబ్బా తెలుగు నుంచి ఒక మంచి సినిమా వచ్చింది అని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది లోపల నుంచి. అదే నాకేంటంటే ఒక తెలుగు నుంచి ఇలాంటి ఒక మంచి గొప్ప సినిమా లాగా ఏమైనా ట్రై చేద్దామని. నేను తెస్తానని కాన్ఫిడెంట్గా చెప్పలేను, కానీ అట్లీస్ట్ ట్రై అయినా చేద్దాం కదా అని. సో ఈ కథ దొరికింది నాకు, ఇంకా చూడాలి. రాకేష్ గారు, సునీల్ సార్, ఇనిషియల్ ఐడియా ఏంటి సార్? లైక్ ఇది ఓటీటీతో చేద్దాం అనుకున్నారు, లేకపోతే థియేటర్కల్ రిలీజ్ అనుకున్నారు? ఇనిషియల్గా చాలా డిస్కషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇది ఓటీటీ సినిమా లాగా ట్రీట్ చేద్దామా, లేకపోతే థియేట్రికల్ సినిమా లాగా ట్రీట్ చేద్దామా? ఎందుకంటే మేకింగ్లోనే మనకి అలా షూట్ చేయాల్సి వస్తుంది బట్ ఆ డిస్కషన్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేసి మనకి హానెస్ట్గా మనకు ఒక సినిమా చేద్దాం,
మనకి ఏదైతే యాంగిల్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి హానెస్ట్గా ఒక సినిమా చేద్దాం. తర్వాత ఒకసారి సినిమా అయిపోయిన తర్వాత మనం డిసిషన్ తీసుకుందామని. సో యా, వేరే లాంగ్వేజెస్లో డబ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అంటే పోస్ట్ రిలీజ్ తర్వాత. పోస్ట్ రిలీజ్ ఒకసారి మన తెలుగులో ఒక 1 వీక్ పార్ట్ చూసిన తర్వాత అప్పుడు డిసిషన్ తీసుకుందామని. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యా, వినోద్ గారు, సో పేక మెడల్ టైటిల్ కదా, సో మీరు పేక ఆడుతూ ఎంత లాస్ అయ్యారు? అంటే రియల్ లైఫ్లో అలా ఏమన్నా జరిగిందా? రియల్ లైఫ్లో ఐ వోంట్ బెట్ అండి, జస్ట్ ఫ్రీగా ఆడతాను, నో బెట్టింగ్. యా, రీసెంట్లీ టాపిక్స్ కూడా చాలా నడుస్తున్నాయి, బెట్టింగ్ యాప్స్ పైన కావచ్చు, లేదా ఇలానే పేక ఆట కావచ్చు, కొన్ని ఉన్నాయి, చాలా యాప్స్ ఉన్నాయి. సో దానిపైన మీ టేక్ ఏంటి? ఇది ఎంతవరకు, అంటే చాలామంది అంటారు గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటారు, కానీ సో మీరేమంటారు? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆడారు కదా, అందుకే అడుగుతున్నాను సినిమాలో. నో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ అది కొంచెం డేంజరస్ కదా. డెఫినెట్లీ ఇట్స్ డేంజరస్ వెన్ ఇట్ ఇన్వాల్వ్స్ మనీ అండ్ వెన్ ఇట్ ఇన్వాల్వ్స్ it becomes an addiction also, no? So just with friends when you are playing happily, that's different, but this thing, it could go as an addiction, so it is dangerous. Yeah. డైరెక్టర్ గారు సార్, పేక మెడల్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. ఓకే, సో అంటే యాక్టర్స్ చూసినప్పుడు చాలా న్యాచురల్గా అనిపించింది. ఆమె ఏదో యాక్ట్ చేస్తున్నట్టు అని కాకుండా చాలా న్యాచురల్గా ఉంది. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్కి హీరో గారిని తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఆయన తమిళ్లో ఆల్రెడీ నెగిటివ్ క్యారెక్టర్ చేశారు, సో దీంట్లో కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్ వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుంది. సో అంటే ఎటువంటి డిస్కషన్ జరిగింది మీ ఇద్దరి మధ్యలో, అంటే బిఫోర్ ది స్క్రీన్ వెళ్ళే ముందు స్క్రిప్ట్ ప్రకారం? సార్, ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు సో ఈ ఫిల్మ్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో మేము సెకండ్ లాక్డౌన్ సిచ్యువేషన్ టైంలో రాకేష్తో డిస్కషన్ జరిగింది, ఇది ఫిల్మ్ చేద్దామనే థాట్ ప్రాసెస్. మేము దగ్గర ఒక 1500 ఆడిషన్స్ తీసుకున్నాం, ఇవన్నీ అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నిటి కూడా చెక్ చేసుకున్న ప్రాసెస్. సో నా క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఇందులో నేను డిజైన్ చేసుకుంది, ఈ సినిమాలో వన్ ఆఫ్ ద వరస్ట్ క్యారెక్టర్ ఏదంటే అది హీరో క్యారెక్టర్ అనేది డిసైడ్ చేసుకుంది. సో ఆ క్యారెక్టరు బిహేవియర్ కానీ, యాటిట్యూడ్ కానీ, లేకపోతే టోన్ కానీ అంతా కూడా ఈవెన్ ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, అంటే ఆ సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ హీరోని ఒక రకంగా చాలా చీప్గా చూసే ప్రాసెస్ అయితే ఒకటి ఉంటుంది. రకరకాల ఎమోషన్స్ ఇందులో లింకప్ అయి ఉన్నాయి, అంటే క్యారెక్టర్ పరంగా కానీ. సో ఆ పర్సన్ చూడగానే కొంచెం మనకి న్యాచురల్గా అనిపించాలి, అట్ ద సేమ్ టైము ఇట్లా ఊసరవెల్లి కాన్సెప్ట్ లాగా కొంచెం ఈజీగా ఇంకో క్యారెక్టర్లో మూవ్ అవుతున్నా అన్నట్టుగా అనిపించాలి.